శివాయ. నమ శివాయ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ద ఇండియన్. ఇవాల్టి మన స్పెషల్ బ్లాగ్ ఏంటంటే అరుణాచలం బ్లాగ్. అరుణాచల క్షేత్రంలో అడుగు పెట్టడం అంత ఈజీ కాదు. దేనికైనా శివాజ్ఞ ఖచ్చితంగా ఉండాలి. దాదాపు 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా అరుణాచలం వెళ్ళాలని. ఫైనల్లీ శివయ్య నుంచి పిలుపు వచ్చేసింది. మేము బెంగళూరు నుంచి అరౌండ్ 8 o'clock అరుణాచలం రీచ్ అయ్యాం. రీచ్ అయిన వెంటనే లగేజ్ అంతా రూమ్ లో పెట్టేసి దీపం పెట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. శివాజ్ఞ వల్ల, చాగంటి గారి ప్రవచనాల వల్ల ఈ మధ్య అరుణాచలంలో భక్తుల సంఖ్య ముందుటి కంటే ఎక్కువగా ఉందని అందరి అభిప్రాయంగా. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రం ప్రజలే అక్కడ ఎక్కువగా ఉన్నారు. అది తమిళనాడు, తెలుగునాడు అర్థం అవునంతగా తెలుగు మాట్లాడుతున్నారు. మేము రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం. గిరి ప్రదక్షిణలో భక్తులు కన్ఫ్యూజ్ అవ్వకుండా దేవస్థానం వాళ్ళు ఇలా ఒక చార్ట్ ని ప్రొవైడ్ చేశారు. ఈ చార్ట్ లో డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ ప్రయాణంలో మనకు మొట్టమొదట దర్శనం ఇచ్చే లింగం ఇంద్రలింగం. సాక్షాత్ ఇంద్రుడే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు కనుక ఈ లింగానికి ఇంద్రలింగం అని పేరు. ఇంద్రలింగం 1.5 feet లో ఉంటుంది. ఈ లింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల మన లైఫ్ లో సక్సెస్ కలుగుతుందని పెద్దలు చెప్పారు. రెండవ లింగం అగ్నిలింగం. అగ్నిలింగం చాలా పవర్ఫుల్ అయినటువంటి లింగం. సాక్షాత్ మహాశివుడు తనంతకు తను అగస్త్య మహాముని కోరిక మేరకు తపస్సు చేసుకోవడానికి ఇక్కడ వెలిసారు. ఆ మార్గ మధ్యంలో కాళీమాత అమ్మవారు కూడా దర్శనం ఇస్తారనమాట. కాళీ అమ్మవారి దగ్గర దిష్టి కూడా తీసేస్తారు. అండ్ ఇలా మార్గ మధ్యంలో శివ శివ అంటూ నడవడం వల్ల మనకి ఇంకొంచెం శక్తిని ఆ శివుడు ప్రసాదిస్తాడు. మన జర్నీలో తర్వాతి లింగం యమలింగం. యమలింగం ఈజ్ వెరీ పవర్ఫుల్. చాగంటి గారి ప్రకారం అరుణాచల ప్రవేశం ముందు తర్వాత అని చిత్రగుప్తుడు ఒక లైన్ గీస్తారనమాట. యమలింగ దర్శనం వల్ల మనకు కానీ మన బిలౌడ్ పర్సన్స్కి కానీ ఏదైనా గండం ఉంటే అది కూడా తప్పిపోతుందని పెద్దలు చెప్తారు. అరుణాచలం అనేది ఒక గిరి ప్రదేశం, అంటే ఒక కొండ ప్రదేశం. ఈ కొండ ప్రాంతంలో చాలా వన్యప్రాణులు నివసిస్తూ ఉంటాయి. ఇలా వన్యప్రాణులు మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు వస్తూ ఉంటాయి. ఇది చాలా కనుల విందుగా ఉంటుంది. మనం తెలియక వాటికి ఫీడ్ చేస్తాము మన దగ్గర ఉన్న ఫుడ్, కానీ మనం అలా చేయకూడదంట. ప్రభుత్వం ప్రకారం అది ఆ వన్యప్రాణులు ఆ అడవిలో ఉన్న ఆకుల్ని మొక్కలను తింటూ తన జీవితాన్ని కొనసాగించాలంట. ఇది చట్టరీత్యా నేరం అని కూడా. కానీ మాకు అది తెలియదు అనమాట. అందుకే అవి దాహంతో ఉన్నాయని వాటర్ అండ్ మ్యాంగోస్ ఇచ్చాము. అవి కూడా చక్కగా తిన్నాయి. కానీ ముందుకు వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఆ బోర్డు చూసిన తర్వాత, మనం అలా చేయకూడదని. నెక్స్ట్ మన పాత్లో ఉన్న లింగం నైరుతి లింగం. నైరుతి లింగ దర్శనం వల్ల భక్తాదులకు వాళ్ళ లైఫ్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ వెళ్ళిపోయి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. అండ్ వాళ్ళ లైఫ్లో జరిగే నెగిటివ్ థింగ్స్ అన్నీ వెళ్ళిపోయి పాజిటివ్ థింగ్సే వాళ్ళ లైఫ్లో ఉంటాయని పెద్దల నమ్మకం. మన ఈ ప్రయాణంలో తర్వాతి లింగం సూర్యలింగం. సూర్యలింగంతో పాటు మనం చక్కగా గోమాతల దర్శనం కూడా చేసుకోవచ్చు. తర్వాతి లింగం వరుణలింగం. ఇక్కడ మహాదేవుడు సాక్షాత్ వరుణదేవునికి అనుగ్రహం ఇవ్వడం వల్ల ఈ లింగానికి వర్ణలింగం అని పేరు వచ్చింది. ఈ వర్ణలింగ దర్శనం వల్ల భక్తుల లైఫ్లో గుడ్ లక్ వస్తుందని ఒక మంచి అభిప్రాయం. అండ్ ఆ పరమేశ్వరుడు సాక్షాత్ కాలభైరవ స్వరూపం కాబట్టి మార్గంలో మనకు చాలా కాలభైరవులు దర్శనం ఇస్తూ ఉంటారు. అండ్ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్ వారాహిమాత అమ్మవారు విగ్రహాలు కూడా మార్గ మధ్యంలో 2 చోట్ల ఉన్నాయి. ఇక్కడ భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నారు. వారాహిమాత దర్శనం వల్ల మనకు శత్రుపీడ అనేది అలాగే ఆ మహాదేవుడు అర్ధనారీశ్వర స్వరూపం కాబట్టి మార్గ మధ్యంలో మనం అర్ధనారీశ్వర ఆలయం కూడా చూడొచ్చు. మన నెక్స్ట్ లింగం వచ్చేసి వాయులింగం. వాయులింగ దర్శనం వల్ల మన భక్తాదులకు శ్వాసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలన్నీ విముక్తి అవుతాయని పెద్దల నమ్మకం. అండ్ ఇక్కడ ఐ లవ్ తిరువన్నమలై అనేసి ఒక బోర్డు ఉంది. మన సిటీస్లో ఉన్నట్టే అక్కడ కూడా ఉంది. అందరూ వెళ్ళి అక్కడ చక్కగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. మన నెక్స్ట్ లింగం వచ్చేసి చంద్రలింగం. తర్వాత కుబేరలింగం. కుబేరలింగం ఎలా ఉందంటే సాక్షాత్ కుబేరుడే వచ్చి పూజ చేశాడు కాబట్టి అది ఎంత ఐశ్వర్యంగా ఉందో.
కళ్ళతో చూస్తే అంత అద్భుతంగా ఉంది. తర్వాత మన మార్గంలో ముఖ్యమైన ఘట్టం మోక్ష మార్గ ప్రవేశం. మోక్ష మార్గ ప్రవేశం దగ్గర ఆ రోజు జనాలు చాలామంది ఉన్నారు, అందుకే మేము వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ టైం మేము పక్కా వెళ్ళాలి అని ఆ శివుని ప్రార్థిస్తున్నాను నేనైతే. తర్వాత మన గిరి ప్రదక్షిణ పూర్తయ్యే టైంకి మనకు గిరి కనిపిస్తుంది అనమాట. గిరి అంటే సాక్షాత్ పరమశివుడే సాక్షాత్ గిరి రూపంలో అక్కడ వెలిసాడు. అండ్ ఇక్కడ బస్ స్టాప్ దగ్గర సాక్షాత్ నంది స్వరూపం ఉంటుంది. నంది స్వరూపం చందమామ అండ్ గిరి మధ్యలో, చందమామ తలపైన గిరి మధ్యలో అండ్ నంది కింద ఉన్నట్టు అనిపించింది నాకు. తర్వాత ఆఖరి లింగం ఈశాన్యలింగం చాలా ప్రత్యేకమైన గిరి ప్రదక్షిణలో ఆఖరి లింగం. ఈశాన్యలింగ దర్శనం ద్వారా భక్తుల లైఫ్లో జ్ఞానం మోక్షం కలుగుతుంది. ఇలా అన్ని లింగాల దర్శనం తర్వాత మనము ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే వచ్చి ముగిస్తాము మన గిరి ప్రదక్షిణని. రాజగోపురం దగ్గర వచ్చి ముగిస్తాము. సుమారు 14 నుంచి 16 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ గిరి ప్రదక్షిణ ప్రయాణం ఎంతో కష్టమైన భక్తిగా చేయడం వల్ల చాలా ఇష్టంగా ముగిస్తాము. అండ్ రేపటి కోసం ముందే భక్తాదులు క్యూల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. క్యూలు మొత్తం అక్కడే బెడ్షీట్స్ తీసుకొని పడుకొని ఉన్నారు. బట్ మేము ఇంటికి వెళ్ళి విచ్ మీన్స్ రూమ్కి వెళ్ళి పడుకొని క్షేత్రంలో నిద్ర చేయాలి కాబట్టి నిద్ర చేసి రేపు మార్నింగ్ తయారయ్యి స్వామిని దర్శించుకుంటాము. ఉదయాన్నే చక్కగా రెడీ అయ్యి స్వామి దర్శనం కోసం ఎన్నో కళ్ళతో నిరీక్షిస్తూ ఉన్నాము. మేమున్న హోటల్లో రమణ మహర్షి స్వామి ఫోటో కానీ, తమిళనాడుకు సంబంధించిన దేవతల ఫొటోస్ కానీ చాలా చక్కగా ఉన్నాయి. శివపార్వతుల ఫ్యామిలీ ఫోటో కానీ చాలా చక్కగా ఉన్నాయి. అందుకే ఈ బిట్ యాడ్ చేశాను. అండ్ మేము ఉన్న రూమ్ నుంచి లొకేషన్ ఇంత బాగుంటుంది. ఇక్కడ నుంచి కూడా గిరికి కనిపిస్తుంది. అండ్ ఇది అవుట్ సైడ్ అనమాట. కాంపౌండ్లో ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి సాక్షాత్ గిరి మాకు కనిపిస్తూ ఉంది. మేము చాలా లక్కీగా ఫీల్ అయ్యాం ఆ రోజు. అరుణాచలేశ్వరుని దర్శనం తర్వాత ఏదో తెలియని మంచి ఫీలింగ్ అండి, ఒక పాజిటివ్ ఫీలింగ్, మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోయిందన్నంత మంచి ఫీలింగ్ ఉంది. అండ్ ఆ దర్శనం తర్వాత మా ఫేసెస్ అన్నీ వెలిగిపోతూ ఉన్నాయి. సాక్షాత్ స్వామి మా దర్శనానికి హెల్ప్ చేశాడు. ఇదండి వాళ్ళ వ్లాగ్. అరుణాచలేశ్వరుని దర్శనం మీకు అయ్యింటే ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకుంటే మీ అందరికీ అరుణాచలేశ్వర అనుగ్రహం కలగాలి, మీరు కూడా దర్శనం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి మన ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. నాకు ఇది ఒక పెద్ద విషయం, ఒక పండగలాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇంకా కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, ఆ మహాశివునికి కూడా. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.